కడప జిల్లా గోపవరం మండలం పెద్ద గోపవరం వేణుగోపాల స్వామి ఆలయంలో చోరీ జరిగింది. హుండీ పగలగొట్టి ₹1,00,000 అపహరించినట్లు తెలిపారు గ్రామస్తులు. హుండీ పగలగొట్టి దేవాలయం పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో పడేశారు దుండగులు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పెద్ద గోపవరంలో ఉండేటటువంటి గోపవరం వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు రాత్రి జరిగినటువంటి సంఘటనలో ఎందుకనంటే ఆ ఉండి గత 3 ఏళ్ల నుండి కూడా తాళం లేకపోవడం వల్ల మనం తీయలేదు. రమారమి ₹1,00,000 వరకు ఆ దొంగలు తీసుకెళ్లారు. వెనకాల గోడ ద్వారా ఎక్కి తర్వాత అక్కడ ఉండేటటువంటి తాళం రాకపోతే పక్కనుండే గడ్డపార కూడా తీసుకొని పోయి గడ్డపార ద్వారా దాన్ని పెకలించి తీసుకొని పోయినట్టున్నారు. ఇంకా కొంత డబ్బులు దాంట్లో ఉన్నాయి. కానీ అప్పటికే వాళ్ళు ఈ విధంగా తీయడం ఇది రెండోసారి. ఇది లాస్ట్ టైం కూడా ఒక 10 ఏళ్ల క్రితం కూడా జరిగింది. కానీ మళ్ళీ నిన్న కెమెరాలు ఉన్నాయి కానీ పని చేయలేదు దాంట్లో, సీసీ కెమెరాలు కూడా. కానీ రాత్రి రావడము వీళ్ళు ఒకరు అనేది వచ్చేది అనేది లేదు. 2-3 వచ్చి ఉంటారు దాన్ని. సూర్యాపేట జిల్లా కోదాడ